పూజారి రావయ్యా బయటికి. అచ్చులారా మళ్ళీ ఎందుకు వచ్చారా? ఇక్కడ అలర్ట్ చేయడానికి వీల్లేదు. మర్యాదగా బయటకు పండి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎంతగా చెప్పాను ఇల్లు ఖాళీ చేసి పొమ్మని. నువ్వు పోలీసులు కంప్లైంట్ మాత్రం ఇస్తావు. నేను నీకు ఇక్కడ తద్దనే పెట్టేస్తాను. గుర్తుంచుకో, గోవిందరాజు నెంబర్ 26 4th మెయిన్ రోడ్, వైజాగ్ 24. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అడ్రస్ తెలియక ఇబ్బంది పడకూడదు కదా, అందుకేరా. ఆడు కొడితే నొప్పెడుతుంది. గుర్తుంచుకో, యశోద హాస్పిటల్, సోమాజిగూడ మెయిన్ రోడ్, హైదరాబాద్. తన్నులు గట్టిగా తినేసినట్టున్నావు. డాక్టర్ చూపించుకోవడానికి అడ్రస్ తెలియాలి కదా, అందుకే. ఏయ్ ఆగండి, ఆగండ్రా దొంగ వదవల్లారా. నీకు అసలు డాన్స్ గురించి ఏం తెలుసురా? చిత్ర విశ్వేశ్వరన్, పద్మా సుబ్రహ్మణ్యం లాగా పెద్ద డాన్సర్ని కావాలన్న నా 10 ఏళ్ల కలని 10 నిమిషాల్లో నాశనం చేసేస్తారు కదరా. రమణ, ఇదేనా తైతక్క పార్టీ? అందుకే చిందులు ఇంతలా ఉన్నాయా? ఏయ్ నువ్వు నోరు మీరా రాస్కెల్. ఈవ్ టీసింగ్ అని చెప్పి లోపలతో ఇస్తాను. వద్దులే. నువ్వెవరివి? అసలు నువ్వెవరివయ్యా? అమాయకులైన 5గురిని నువ్వు ఒక్కడివి పట్టుకుని కొట్టావే. నీకు మనసు అనేదే లేదా? అమ్మా, ఒక్కడనే 5గురు పట్టుకుని కొట్టకూడదు. 5గురిని ఒక్కడు కొట్టడం అనేది ఈ ప్రపంచంలోనే ఆశ్చర్యం. హలో మేడం. ఓ ఇది ఇంకా బాగుంది. నువ్వు చేస్తున్న పనికి బాడీ గార్డ్ కూడానా? అయ్యో. అది కాదండి, వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేశారా? ఏం తప్పు చేశారు? హత్య చేశారా? అవును. అందుకు పోలీసులు, చట్టం, కోర్టు ఉన్నాయి. నువ్వెవరో అది అడగడానికి? సరే, తప్పే, క్షమించు. మిమ్మల్ని అందరినీ తలతల కాగుతున్న నూనెలో పడేసి అప్పుడాలు వేయించినట్టు బాగా వేయించాలి. అప్పుడు కూడా నా కోపం చల్లారదు. భలే చక్కగా మాట్లాడుతున్నావు. మంచి దీవెనలు. నువ్వు మాట్లాడుకు, తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. అంత శ్రమ దేనికి? ఒలిచినా లోపల రంగింతే. ఏంటయ్యా ఎగతాలా? ఆ మోహన్ చూడు, చీకేసిన మావ టెంకలో ఎలా ఉందో. అసలు మీలాంటి వాళ్ళు ఎందుకయ్యా ఇంకా బతుకుంటావు? రోడ్డు మీద ఇన్ని బళ్ళు తిరుగుతున్నాయిగా, దేని కింద పడి చావండి. అలాగే, తప్పకుండా చూస్తాం. పదండ్రా. పోరా. నువ్వు తొడుకున్న షూలో తేలుండి నిన్ను కుట్టాలి. నువ్వు తింటున్న అన్నంలో బల్లి పడి మొత్తం విషమైపోవాలి. ఏదేమన్నా అమ్మాయిలు భరతనాట్యం కాళ్ళతో చేస్తారు కదా, ఇది నోటు చేస్తున్నా. సరే వదిలేయన్నా. అదిగా తమ్ముడు, తిరుగుతున్నట్టుగా ఉందా? ఇది రాసుకొచ్చి చదువుతున్నట్టుగా ఉంది. తను వెళ్ళిపోయినా తిట్లని ఇంకా నాకు వినపడుతూనే ఉన్నాయి. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. నోటుతో రఫాడించేస్తుంది రాత్రి ఎక్కలోనా. నువ్వు కారు ఎక్కితే బ్రేక్ ఫెయిల్ అయ్యి చెట్టు గుద్దుకొని చస్తావు. బైక్ ఎక్కితే అయ్యి బాబా, నన్ను వదిలి వెళ్ళిపోతారండి.